రైట్ ఇక జనసేన పార్టీకి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యే ఆరా శ్రీధర్ బాబు అయితే ఈరోజు ఒక చిక్కుల్లో పడ్డట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. ఏదైతే నిన్న జరిగిన సంచలన ఎమ్మెల్యే రాసలీలలు అని చెప్పేసి ఏదైతే న్యూస్లో అటు సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే ఓవరాల్ మీడియాలో సంచలనంగా మారిన ఈ ఇష్యూని ఈ రోజు అయితే సంచలనంగా కొత్త విషయాలు అయితే బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే జనసేన పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఏదైతే ఒక స్త్రీతో లైంగిక వ్యవహారాలు పెట్టుకొని ఈ రోజు ఆ విషయం అయితే బయటపడడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం దీనిపైన చాలా వరకు పెద్ద ఎత్తున విమర్శలు జరుగుతున్నాయి, చర్చలు కూడా జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. టోటల్ ఓవరాల్ ఏపీకి సంబంధించి చాలా వరకు ఇది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీ అని అంటే ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆ పార్టీలో ఒక ఇండిపెండెంట్ పార్టీ అయినా అలాంటి పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి పనులు చేస్తారని చెప్పేసి చాలా వరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అండ్ మోర్ ఎవర్ ఈ విషయం పవన్ కళ్యాణ్ దాకా సోకి మరి పవన్ కళ్యాణ్ ఆ పీఎంకి సంబంధించి ఏదైనా కూడా కావచ్చు, పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తారా లేదా అనేది కూడా చాలా వరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. అండ్ మోర్ ఎవర్ దీనికి మోర్ డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం అయితే ఎవరైతే జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినా ఆరా శ్రీధర్ అయితే ఒక పంచాయతీరాజ్ శాఖలో పనిచేసిన ఆవిడ ఎవరైతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్న తనపై 1.5 ఇయర్ అంటే ఏదైతే ఏడాదిన్నర పాటు కూడా ఆవిడతో ఇలాంటి లైంగిక వ్యవహారాలు పెట్టుకొని ఈ రోజైతే ఆ విషయాలన్నీ సంచలనంగా బయటకు రావడం చాలా వరకు ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు జనసేన పార్టీకి. ముఖ్యంగా అలాంటి పనులు చేసిన వారిని ఖచ్చితంగా ఏ పార్టీలో ఉన్నా సరే అటు ప్రతిపక్షమైనా ఇటు అధికార పక్షమైనా కూడా చాలా వరకు సస్పెండ్ చేయాలి, అసలు ఇలాంటి బుద్ధులేంటి అని చెప్పేసి చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న సిచ్యువేషన్స్ అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా దీనిపైన ప్రత్యేకంగా రాష్ట్ర విమెన్ కమిషన్ ఎవరైతే రాయపాటి శైలజ కూడా చాలా వరకు ఆవిడ మాట్లాడడం కూడా జరిగింది. ప్రెస్ మీట్ నిర్వహించిన నేపథ్యంలో కూడా ఈ రోజు పొద్దున ప్రెస్ మీట్ ఆవిడ నిర్వహించిన నేపథ్యంలో ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి, అసలు మహిళల పైన ఇలాంటి దురుసుగా ప్రవర్తించడం, ఇలాంటి టీజింగ్ చేయడం, దట్టు 1.5 ఇయర్ నుంచి ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అయితే ఆవిడ కూడా సంచలనంగా మాట్లాడడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ వ్యవహారం అయితే ఒక రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన, ఒక ఉన్నత పదవిలో ఉన్న ఆయన, ఒక మంచి పార్టీ అంటే ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి అందులో పార్టీలకు సంబంధించి అంత మంచి పెద్ద హోదాలో ఉన్న ఆయన ఒక స్త్రీతో లైంగిక వ్యవహారాలు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చాలా వరకు విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ పంచాయతీ రాజ్ శాఖలో పనిచేసే ఒక ఆవిడ సంవత్సరంన్నర నుంచి తనతో వివాహేతర సంబంధాలు ఇలాంటివి పెట్టుకోవడం అసలు చాలా వరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయని చెప్పొచ్చు. అసలు ఆవిడ 1.5 ఇయర్ నుంచి ఇలాంటి వేధింపులకు గురై నిన్న సంచలనంగా బయటకు పెట్టడం అయితే ఏదైతే సెల్ఫీ వీడియో కావచ్చు, దట్టు స్కార్ఫ్ కట్టుకొని తన సెల్ఫీ వీడియో తీసి అదైతే ఒక సంచలనంగా ఓవల్ మీడియా సోషల్ మీడియానే షేక్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సంవత్సరంన్నర పాటు ఇలాంటి చేస్తున్నప్పటికీ కూడా తను ఇంకా ఎందుకు బయట పెట్టలేదు, ఈ నిజాలన్నీ ఇంత టీజింగ్ జరుగుతున్నా కూడా ఆవిడపై ఎందుకు ఇలాంటి బయట పెట్టలేదు అని చెప్పేసి చాలా వరకు విమర్శలు కూడా వస్తున్నాయని కూడా చెప్పొచ్చు. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఏపీ రాష్ట్రానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు అయితే చాలా వరకు విమర్శలు తలెత్తున్నాయి. ఎందుకంటే ఒక మహిళకు అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే మీరు రూలింగ్ పార్టీలో ఉన్నారు కాబట్టి, అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి ఇలాంటివి ఇంకా సస్పెండ్ చేయలేరా, ఇంకా కేసు ఎందుకు నమోదు చేయలేదు, ఎందుకు ఇలాంటి అదే అధికారంలో ఉంటే ఏవైనా చేస్తారా, ఒక సాదా సీదా మహిళకు ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కావచ్చు లేకపోతే శ్రేణులు కావచ్చు చాలా వరకు పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేస్తున్నారు. తనకు సపోర్ట్గా ఉంటాము, ఖచ్చితంగా ఇలాంటి ఒక ప్రభుత్వంలో ఇలాంటివి జరుగుతున్నాయి, అసలు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చాలా వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కూడా చాలా వరకు దీనిపైన చర్చలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా డిబేట్లు కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఏదైతే ఇటు అరవ శ్రీధర్ బాబుకు సంబంధించి ఒక విషయం పక్కన పెడితే మరియు ఏదైతే సంక్రాంతికి సంబంధించి జనసేన పార్టీలో ఉన్న ఒక కార్యకర్త కావచ్చు, నాయకులను కూడా మనం చెప్పుకోవచ్చు, అతను కూడా ఇలాంటి స్త్రీతో లైంగిక వ్యవహారాలు పెట్టుకోవడం లేకపోతే దురుసుగా ప్రవర్తించడం, టీజింగ్ చేయడం లాంటివి చాలా జరిగిన సిచ్యువేషన్స్ అంతకుముందు సంక్రాంతి వేడుకల్లో. అండ్ మరీ ముఖ్యంగా చూసుకున్నట్లే ఈ రోజు అంటే నిన్నటికి సంబంధించి ఇలాంటి ఒక వీడియో సంచలనంగా మారి ఇలాంటి రాసలీలలు అని చెప్పేసి న్యూస్లో రావడం చాలా వరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కూడా చాలా వరకు అంటున్నారు, మేము అంటే దీనికి సంబంధించి ఇలాంటివి ఎప్పుడు కూడా మా ప్రభుత్వంలో జరగలేదు, అసలు అమ్మాయిల పైన ఇలాంటి బిహేవ్ చేయడం ఏంటి, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి, ఒక ఉన్నత హోదాలో ఉన్న ఆయన 10 మందికి చెప్పాల్సిన ఆయనే ఇలాంటి వ్యవహారాలు పెట్టుకొని ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి అయితే పార్టీ శ్రేణులు చాలా వరకు మాట్లాడడం కూడా జరుగుతుంది.
జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అండ్ 7:30 నుంచి ఆవిడను అంత టీజింగ్ చేసినా కూడా ఆమె నిజాలు బయట ఎందుకు పెట్టలేదు, ఈ రోజు ఎందుకు వచ్చిందని చెప్పేసి మనకు చాలా వరకు ఇక్కడ ప్రశ్నలు తలెత్తుతున్న సిచ్యువేషన్స్. ఎందుకంటే తన ఒక పంచాయతీరాజ్ శాఖలో పనిచేసిన ఒక ఆవిడ చెప్తే తన కొడుకును చంపేస్తానంటూ, లేకపోతే తన భర్తను చంపేస్తానంటూ, తన భర్త పైన అంటే తనకు చాలా వరకు నిందలు మోపుతానని చెప్పేసి అయితే ఎమ్మెల్యే చెప్పినందుకు కారణంగా నేను ఇలాంటి ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నానని చెప్పేసి ఆవిడ సోషల్ మీడియాలో చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అండ్ మోర్ ఎవర్ ప్రస్తుతం అయితే పోలీసులు ఎలాంటి కేసు అయితే నమోదు చేయలేదు. మరి అధికార పార్టీలో ఉన్నప్పటికీ నమోదు చేయలేదా, లేకపోతే ఇంకేమైనా పోలీసులకు ఏమైనా ఇచ్చారా, అసలు ఎందుకు పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే చాలా వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున దీని గురించి మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. మరి ముఖ్యంగా మరి చూడాలి ఈ కేసులో ఎలాంటి మలుపు తిరుగుతుంది. మరి ఎమ్మెల్యే రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి సంబంధించి అరవ శ్రీధర్ బాబు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా అనేది కూడా చూడాల్సి ఉందని కూడా చెప్పొచ్చు. వీడియోస్ నరేంద్రతో శ్వేతంగా హిట్ టీవీ హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.